చదివితే ఉన్నమతి పోతుందంటారు. అది నిజమే అనిపిస్తుంది తమిళనాడు ఇన్సిడెంట్ గురించి చదివితే. ఒక దళితురాలు, అంటే ఈ 8th క్లాస్ 9th క్లాస్ చదివే వాళ్ళకి అసలు క్యాస్ట్ గురించే తెలియదు ఫస్ట్ థింగ్. అలాంటి ఒక అమ్మాయిని ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆ ప్రిన్సిపల్ లేదా హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన, తమిళనాడులో ఈ విషయం జరిగింది. ఆ అమ్మాయి పీరియడ్స్ టైం అంట. పీరియడ్స్ టైంతో వచ్చిందని చెప్పి ఆ అమ్మాయిని బయటకు వచ్చపెట్టి ఎగ్జామ్స్ రాయించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి వెళ్ళి అడిగితే ఎంత నీచంగా మాట్లాడారంటే అంత నీచంగా మాట్లాడారు. అసలు మనం చదువుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అది తెలియాలి ఫస్ట్ మనకి. ఇప్పుడు హెడ్ మాస్టర్ అంటే మంచిగానే చదువుకున్నవాడేగా, ఆయనకి తెలియదా? అసలు బేసిక్ సెన్స్ కదా, ఒక కూతురు కూడా ఉంటుంది కదా ఆయనకి. ఇలాంటి విషయాలు ఎలా చేయటం? అసలు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చదువుకున్నవాడు చేయటం అంత పనికిమాలిన పని నాకు తెలిసి ఇంకొకటి లేదు. సో మీరేమంటారు?